విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ వేశారు. జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చించొచ్చని హైకోర్టు చెప్పింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ ను ఎంక్వైరీ చేస్తే తప్పేంటని కూడా హైకోర్టు ప్రశ్నించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, విద్యుత్ కొనుగోలు అవకతవకలు, మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపైన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కూడా తన రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపైన రిట్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇక కేసీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, కమిషన్ ఈ వ్యవహారంలో కమిషన్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు, కమిషన్ విచారణ పైన స్టే విధించాలంటూ కూడా పదే పదే న్యాయస్థానం ముందు తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆ నోటీసులకు రిప్లై ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని కోరాము. సమయం ఇచ్చిన తర్వాత మేము రిప్లై ఇచ్చే లోపే కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి, నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తను విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కమిషన్ అన్ని కూడా తప్పుడు అంశాలను ప్రస్తావన చేసింది అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు కూడా చెప్పడం జరిగింది. కమిషన్ పై స్టే ఇవ్వడానికి కొంత నిరాకరించింది తెలంగాణ హైకోర్టు. ఎందుకంటే ఒకవేళ ఎక్కడ తప్పు చేయలేదని మీరు భావించినట్లయితే కమిషన్ ఎంక్వైరీ రిపోర్టు ఎలాగో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో చర్చిస్తే దానిపైన ఒక నిర్ణయానికి రావచ్చు కదా అనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు దాదాపు 40 నిమిషాల పాటు కేవలం కేసీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపటికి వాయిదా వేస్తున్నటువంటి క్రమంలో మరోసారి కేసీఆర్ తరపు న్యాయవాది రేపటి వరకు కూడా కమిషన్ విచారణ పైన స్టే విధించాలంటూ కూడా కోరడం జరిగింది. కానీ కమిషన్ పై స్టే విధించడానికి తెలంగాణ హైకోర్టు ఒప్పుకోలేదు. యథావిధిగా కమిషన్ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో వారి యొక్క కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు అంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టంగా కమిషన్ కూడా చెప్పినటువంటి మాట కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వం తరపునైతే మాత్రం స్వయంగా అసెంబ్లీ సాక్షిగా గత విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరపండి, ఎక్కడైనా మేము అవకతవకలు పాల్పడినా అవినీతికి పాల్పడినా కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా గత మంత్రి చెప్పడం వల్లనే కమిషన్ ఏర్పాటు చేశామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రేపు ఉదయం మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ప్రాజెక్టుల నిర్మాణంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా రేపు మరోసారి ప్రభుత్వ తరపు న్యాయవాది అడిషనల్ అడ్వకేట్ జనరల్తో పాటు అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనలు వినిపించిన తర్వాత కోర్టు ఈ రిట్ పిటిషన్ ఎలా చూస్తుంది, ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి నిర్మాణాలు, అంటే విద్యుత్ సంబంధించినటువంటి నిర్మాణాల వ్యవహారంలో కూడా అవినీతి జరిగిందని చెప్తున్నారు. దీనిపైన మేము చర్చకు సిద్ధమను గతంలోనే చెప్పారు. కానీ కమిషన్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి రేపు ప్రభుత్వ వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.